అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతికాను. అయినా ఈ పుల్లలేరే పని నీకెందుకు చెప్పమ్మా? ఏం చేయనమ్మా, 4 పుల్లలేరి అమ్మితే కాసిన గంజి నెలకైనా వస్తాయని ఇట్టా వచ్చాను. నీకు ఉద్యోగం పోయింది, 3 రోజుల నుంచి ముద్దైనా ముట్టకపోతే చూస్తా ఎట్ట ఊరుకోను. అందుకని ఎండలో తిరుగుతావా? అసలే జబ్బు మనిషి. ఇదిగో అమ్మా, నీకు మాట చెప్తున్నాను. నేను బ్రతికుండగా నీకు పనిచేసే అవసరమే నానివ్వదు. ఇల్లు కదిలేవా నా మీద ఒట్టే. అమ్మా అంతే. పదమ్మా. Excellent. Well, possess it at any cost. Thank you. దశరథ రామయ్య గారి ఇంట్లో ఉన్న ఈ కృష్ణ విగ్రహం కావాలి. 4 lakhs. డన్. డన్. థ్యాంక్ యూ. అవసరం ఉంది కనుకనే వచ్చాను. మీ ఇంట్లో ఉన్న కృష్ణ విగ్రహం కావాలి. కృష్ణ విగ్రహం? అదంటే మా నాన్నకి ప్రాణం. ఆయన ప్రాణం మాట దేవుడు. ఆ విగ్రహాన్ని వెంటనే పట్టుకెళ్ళకపోతే 2 ప్రాణాలు గల్లంతే. ఇలా బెదిరించి నాతో ఎన్నో చేయకూడని పనులు చేయించావు. ఇప్పుడు నా కన్న తండ్రికి ద్రోహం చేయమంటావా? ద్రోహం చెయ్యటానికి ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత మాటి మాటికి సందేహించటం శుద్ధ తెలివి తక్కువ. ఆలోచించుకో. ఆ ముసలాడి ఆనందమే కావాలి, 100 ఏళ్ల నీ జీవితానందమే కావాలి. సరే. దట్స్ గుడ్. పద. కాలానికి దొరికావు. అదే నేను అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేయబోతున్నావో నాకు తెలుసు. ప్రశాంతంగా పెట్టు. జాగ్రత్త. ఆ విగ్రహాన్ని అతన్ని తీసుకెళ్ళలేదు. అది నాన్నగారి ప్రాణం. నిజమే, కానీ ఆ విగ్రహం అతనికి ఇస్తేనే నా బ్రతుకు నిలుస్తుంది. నువ్వు దుర్మార్గుల వల్ల చిక్కావమ్మా. ఎవడు వాడు? ఆ విగ్రహం ఎవరికి ఇచ్చి పంపించాం? నిన్నే. మాట్లాడలే. ఇంకా ఏం మాట్లాడతాడు? దొంగ దొరికిన తర్వాత సమయానికి మన అమ్మాయి వచ్చింది, కానీ లేకపోతే మొత్తం దోచుకుపోయేవాడు. ఏం నమ్మించాడు, ఎంత నటించాడు. అసలు ఇంట్లో చేరినప్పుడే అనుకున్నాను ఏదో పెద్ద ప్లాన్ మీదే దిగాడని. అతన్ని ఏ లాభం? ఇటువంటి దొంగల్ని దుర్మార్గుల్ని ఇంట్లో చేర్చిన వాళ్ళని అన్నాను. కానీ ఆ విగ్రహం వాడికి ఎందుకు ఇచ్చావు? కావాలని. వాడికి నీకు ఏమిటి సంబంధం? తోడు దొంగలు. ఆ విగ్రహం విలువ నీకు తెలుసు కనుకనే దొంగిలించాను. ఈ ఇంట్లో నువ్వు దొంగతనం చేశావంటే నమ్మేంత మూర్ఖుండ్రా నేను. ఏ విగ్రహం ముందు జీవోత్సవంలాగా నిలబడి ఉన్న నాకు ఆశల ఊపిరి పోసావు, ఆ విగ్రహాన్ని నాకు కాకుండా నువ్వు చేస్తావు. అనుక్షణం మృత్యువును ఆహ్వానిస్తూ కాలం గడుపుతున్న నాకు
తాగుడు మాన్పించి బ్రతకాలనే కోరిక కలిగించాము. మరిచిపోయిన మంచితనాన్ని, మరుగుపడిపోయిన మానవత్వాన్ని మనిషి మనిషిలోనూ మేల్కొల్పగల మహత్తర శక్తి గలవాడు నువ్వు దొంగతనం చేస్తావు. నువ్వు చేయలేవురా, నువ్వు దొంగతనం చేయలేవురా రాము. వీళ్ళంతా నిన్ను దొంగ దొంగ అంటుంటే అది నేను వినలేనురా. వీళ్ళందరికీ చెప్పరా నువ్వు దొంగకు కావాలని చెప్పరు. రాము, నువ్వు దొంగకు కావాలని చెప్పరా. ఒక్కసారి చెప్పరా, నువ్వు దొంగకు కావాలని చెప్పరా. నేను దొంగని. వీళ్ళంతా నిన్ను కాకుల్లాగా పొడుస్తూ ఉంటే అది భరించలేక నన్ను నరక కుప్పంలో తోసేసి వెళ్ళిపోతానంటావురా. వెళ్ళిపోరా. నువ్వు పెంచుకున్న మమకారాన్ని నువ్వే తుంచేసుకుని వెళ్ళిపోతావురా. వెళ్ళిపోరా. ఆ మహతను నేను చంపేసుకుంటాను రా. వెళ్ళిపోరా. ఇదంతా ఒక కళ అనుకుంటాను రా. మర్చిపోతాను. నీ పేరు కూడా మర్చిపోతాను రా. మళ్ళీ నీ మొహం కూడా నాకు చూపించొద్దు. రేపు సాయంత్రం 4 గంటలు కలుసుకోవచ్చునంటారా? ఓకే సార్, థ్యాంక్స్. ఎవరన్నా 4 గంటలు కలుసుకునేది? జైల్లో ఉన్న రాముని. రాము ఎవరతను? దశరథ రామయ్య గారి ఇంట్లో ఉన్న రాము దొంగతనం నేరం మీద జైలుకి వెళ్ళాడు. నీ పలుకుబడి ఉపయోగించి అతన్ని విడిపించాలన్నయ్య. మన పలుకుబడి నేరస్తుల్ని పట్టించడానికి ఉపయోగించాలి గాని విడిపించడానికి కదా. అతను ఆ దొంగతనం చేసి ఉండడన్నయ్య. చాలా మంచివాడు. అతని మంచితనం నీకెలా తెలుసమ్మా? ప్లేన్ హైజాకింగ్ జరిగిన రోజున ఈ రాము ధైర్య సాహసాల వల్లనే ప్యాసింజర్స్ అందరం బ్రతికి బయటపడ్డాం. ధైర్య సాహసాలు మంచి వాళ్ళకంటే దొంగలకే ఎక్కువ ఉంటాయమ్మా. అమాయకురాలు నీకు తెలియదు. ఒక దొంగని విడిపించడం అంటే మరొక దొంగతనాన్ని ప్రోత్సహించడం అన్నమాట. అలాంటి పనులు మనం చేయకూడదు. ఐఎమ్ సారీ. రాము వచ్చాడా విజయ? ఇంకా రాలేదమ్మా. అయ్యో, రాము వస్తే నీ పెళ్లి బాధ్యత అతనికి అప్పగించి నేను హాయిగా కన్ను ముద్దామనుకున్నా. నాకు అంత అదృష్టం లేదమ్మా. మీరు ఎక్కువగా మాట్లాడకూడదమ్మా. మీరు రండి. ఇవి కొనుక్కురండి. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. నా వల్ల కాదమ్మా, నేను ఇవ్వలేను. అలా అనకండి బాబు గారు. మా అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది. ఈ మాత్రం సహాయం చేశారంటే మీ మేలు జన్మలో మర్చిపోను. నువ్వు మర్చిపోవమ్మా, గుర్తుంచుకుంటావు. కానీ వస్తువేది తాకట్టు లేకుండా నాయన పెట్టి గుర్తుంచుకోదే. వస్తువు నా దగ్గరే ఉంటుంది బాబు గారు. ఏమీ లేకపోయినా పొగరుందిగా. బంగారం పిచ్చుకొచ్చి ఒళ్ళో వాళ్తానంటే చీపొమ్మన్నావు. ఇప్పుడేం చేస్తావు? ఊరంతా తిరిగినా సరే నీకు నయా పైసా దొరకదు. మీ అమ్మ కూడా ఠా అంటే నీ పని లబో దిబో లబో దిబో లబో దిబో. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. ఊరంతా తిరిగినా సరే నీకు నయా పైసా దొరకదు. మీ అమ్మ కూడా ఠా అంటే నీ పని లబో దిబో. ఈ మందు లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు దక్కటం కష్టం. ఊరంతా తిరిగిన నయా పైసా దొరకదు. 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 నువ్వా? ఇన్నాళ్ళకి నా మీద దయగలిగినట్టుందే. నాకు దయ కలగడం కాదు, మీ దయ కోసం వచ్చాను. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? నా దయ కోసం?
సూర్యుడు ఏమైనా పడవడ పొడిచాడా? సూర్యుడు పడమట పొడవడు, కుంగిపోతాడు. అలాంటి అవస్థలోనే ఇక్కడికి వచ్చాను. అవస్థ నాకు తెలుసు. నీలాంటి వాళ్ళ పౌరుషం నీళ్లలో నిప్పు లాంటిది. మండాలని ప్రయత్నిస్తుంది, కానీ మండలేదు. మా పేదరికాన్ని పరిహాసం చేయొద్దు బాబుగారు. పేదరికం పాపం కాదు, శాపం. ఆ శాపమే మా బ్రతుకుల్ని బలి చేస్తుంది, మా మానుషాల్ని మసి చేస్తుంది. అందుకే ఆనాడు తిరస్కరించిన ఇప్పుడు ఆ డబ్బు సహాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. నా సహాయం విలువేమిటో నీకు తెలుసుగా? తెలుసు, కానీ అంతకన్నా విలువైన నా తల్లి ప్రాణాలు తప్ప ఇంకా దేన్ని కాపాడుకోవాలని కాంక్ష నాకు లేదు. నా పతనమే మీ పంతమైతే అది చావు బ్రతుకుల్లో ఉన్న నా తల్లి ప్రాణాల కోసం నేను చెల్లించవలసిన పరిహారం అయితే అందుకు నేను తల ఉంచుతున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం ఈ జన్మ పాపంతో పండిపోయినా పర్వాలేదు. ఈ బలి పశువుతో ఆనందమే మీ కోరికైతే కానివ్వండి. నా బ్రతుకు మీ ముందు పరిచాను. ఒకరి దుఃఖాన్ని నా సంతోషంగా మార్చుకునే నీచుణ్ణి కాను. పూజకి పనికొచ్చే పుష్పాన్ని ఎవరైనా కాళ్ళతో నలిపేస్తారా? ఇది తీసుకెళ్ళి నీ తల్లిని కాపాడుకో. తీసుకో. లొంగిపోయానండి, ఇప్పుడు నిజంగా మీ కరుణకు లొంగిపోయానండి. నా తల్లి ప్రాణం నిమిషాల మీద ఉందండి. ఇంతకాలం అదృష్టంతో పోరాడి అలసిపోయిన నేను ఇప్పుడు కాలంతో పోటీపడి గెలుస్తాను లేనండి. వస్తాను. నా తల్లి ప్రాణం నిమిషాల మీద ఉందండి. ఇంతకాలం అదృష్టంతో పోరాడి అలసిపోయిన నేను ఇప్పుడు కాలంతో పోటీపడి గెలుస్తాను లేనండి. పంచర్ అయిందే, డిక్కీ తాళాలు ఏమిటి సార్? వెంటనే టైర్ మార్చేస్తాను. నువ్వు టైర్ మారుస్తావు సరే, అసలు ఈ కారుకి స్టెఫ్నీ లేదే. అమ్మా అమ్మా! మీ అమ్మగారు అంటే నువ్వు విజయ్ అన్నవా? అవును బాబు, మీరు దయదలిచి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నేను నాడా వేసి కారు ఆపేశాను. పాపిస్తాను. నీ పాప పుణ్యాల సంగతి తర్వాత, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే బాబు.
చెల్లమ్మా అమ్మా అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా మందులమ్మా అమ్మా మందులమ్మా నీకోసం తీసుకొస్తానే అమ్మా 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 నా కోసం ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అమ్మా నువ్వు బ్రతుకుతావని కంపెడి ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చానే లేదమ్మా ఆ అమ్మని చేతులారా నేనే చంపేశాను. ఇంత పాపం చేసిన తర్వాత ఇక నేను మాత్రం బతికెందుకమ్మా బతికెందుకోదమ్మా. దైవాన్ని తప్పతే దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతా అన్నాని దేవతలాంటి నువ్వే పోయిన తర్వాత నేను ఏ సైడ్తో బ్రతుకుతానమ్మా. నేను బ్రతకనమ్మా. ఈ పాపిష్టి మనిషిని వచ్చి నేను బ్రతకలేనే. నేను బ్రతకలేనమ్మా. త్వరగా కానీ Thank you. Oh, I see. Good morning. You got your rose? Yes. Here is your present. Thank you. థ్యాంక్ యూ గీత, నువ్వు మాకు చాలా సాయం చేస్తున్నావు. సాయం పేరుతో ఒక గొప్పింటి బిడ్డ చేయకూడని పనులు ఎన్నో నా చేత చేయిస్తున్నారు. ఆయన్ని బందిఖానాలు పెట్టి మా ఉసురు పోసుకుంటున్నారు. సురేష్, నిన్ను బ్రతిమాలుకుంటాను, కనీసం ఒక్కసారైనా ఆయన్ని కళ్ళారా చూడు. నువ్వు వీల్లేదు, అందుకు బాస్ ఒప్పు. అయితే ఇంకా ఎంతకాలం నాకు ఈ కర్మ? మేము ఈ దేశంలో ఉన్నంతకాలం. మా పనులు పూర్తయి మేము విదేశాలకు వెళ్ళిన తర్వాత నువ్వు నీ ప్రియుడు వెన్నెల విహారం చేయొచ్చు. అంతవరకు వాడికి ఆ బందిఖానా తప్పదు, నీకు ఈ క్లబ్ డాన్సులు తప్పవు. ఈలోగా మాకెదురు తిరిగావా, నీ ప్రియుడు నీ కళ్ళెదుటే చస్తాడు. వద్దు వద్దు, ఆయన్నేం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆయన్నేం చెయ్యొద్దు. దట్స్ గుడ్. ఇక పద, మన కోసం క్లబ్లో అంత ఎదురు చూస్తుంటా. దొంగలతో సంబంధం ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? గీత. సుజాత, కోపడుతుంది మావయ్య. అదిగో గీత వస్తుంది, అడగండి, మీకే తెలుస్తుంది. గీత, ఏం నాన్నగారు? విగ్రహం ఎత్తుకుపోయిన దొంగ నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియకపోతే దొంగతనం జరిగినప్పుడు నువ్వెందుకున్నావు అక్కడ? అక్కడ నాకు నిద్ర పట్టక తిరుగుతుంటే. అలా నిద్ర పట్టకే ఆ దొంగతో సాయంత్రం కారులో షికార్కి వెళ్ళావా? సుజ్జి, నిజం చెప్పు. నేను వెళ్ళలేదు. వెళ్లకుండానే ఆల్ ఫ్రెండ్స్ క్లబ్ లో డాన్స్ చేశావా? సుజా, నువ్వు నా స్నేహితురాలివి కనుకునే ఇంత బాధపడుతున్నాను. నువ్వు దొంగలతో చేయి కలిపావు. నువ్వు చేసిన నేరానికి అమాయకుడైన రాము జైలుకి వెళ్ళాడు. గీత, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నిజం చెప్పు గీత, నువ్వు ఆ దొంగలతో ఎందుకు కలిసావు? క్లబ్ లో ఎందుకు డాన్స్ చేశావు? లేదా ప్రాణం తీస్తాను. తీసేయండి, నా ప్రాణం తీసేయండి.
నా బాధ మరొకరికి చెప్పుకోలేక మరొకరి బాధ నేను చూడలేక ఇప్పటికే సగం కారణ మనసుతో బ్రతుకుతున్నాను. మీకు నిజం చెప్పి నా జీవితాన్ని చంపుకునే కన్నా చెప్పకుండా మీ చేతుల్లోనే చచ్చిపోవడం మంచిది. చంపేయండి నన్ను, చంపేయండి. అంతేకాదు, నీకు ఆ దొంగలతో సంబంధం ఏమిటని అడిగితే ఆ రహస్యం చెప్పే కన్నా చచ్చిపోవడానికే సిద్ధపడింది. సుజాత, నా చెల్లెలు ఎంత ప్రమాదంలో చిక్కుకుందో నువ్వు ఊహించలేదు. నువ్వు ఆమెను వెంబడించడం ఎవరైనా చూచానా? లేదు. చెప్పలేము. ఈ విషయం ఏమాత్రం వాళ్ళకు తెలిసినా వాళ్ళు గీతను బ్రతకనివ్వరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అది ఆలోచిస్తున్నా. సింహపిల్ల అయి పుట్టాల్సిన నువ్వు మేఘపిల్లగా పుట్టావు. వరదరాజునై పుట్టాల్సిన నేను బురదరాజుగా పుట్టాను. నీకు దిక్కు లేరు, నాకు దిక్కు లేరు. మనిద్దరు మొగాన దేవుడు తాగి రాశాడా? పోదాం పద. పూలకొండల స్వామి, తప్పు స్వామి, తాగున్నాను. మిమ్మల్ని నేను ముట్టుకోకూడదు. కానీ మీకు ఎవరో దిక్కులేరు కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి గుడి కట్టిస్తాను. మీ పేరు మీద సందాలు వసూలు చేస్తాను స్వామి. పూలకొండల స్వామి రా పోదాం. పూలకొండల స్వామి గోయిందా గోయిందా. దొరికింది దొంగలకి ఇస్తానండి. ఈ దేవుడికి నేను గుడి కట్టిస్తాను. ఈ దేవుడి గుడిను నీ గోడి మీద కట్టిస్తావా? సాగునా కొడదాం రావు, నీ ప్రాణం తీస్తాను.